ఇదిగో ఇది ప్లేస్. ఇది కింద దగ్గర ఇప్పుడు మనం వస్తాం. ఇక చూడు ఎలాగుందా ఈ ప్లేస్ అంతా కింద దిగి ఇక అలాగ వెళ్ళాలా ఆ స్లోప్లోంచి ఎలా దిగి కిందకి వెళ్ళాలి. మంచి ఎండ మంచి వాటర్ ఫాల్ ఎంజాయ్మెంట్ చేశాక ఫుల్ కొండలు. వైజాగ్ చుట్టుపక్కల ప్లేసులు మటుకు కంపల్సరీ చూడవలసిన ప్లేస్. వన్ ఆఫ్ ద బెస్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రెక్కింగ్, ఒక అడ్వాంటేజ్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కొత్త ప్లేస్ చూడాలనుకుంటే మటుకు కంపల్సరీ రండి. అదే జనాలు చూడు అలాగే మా జనాలు. ఇక ఇక్కడ ఇక అలా కర్రలు చెప్పండి అంటే ప్లేస్ మటు కంపల్సరీ చూడవలసిన ప్లేస్. అంటే మరి మనం ట్రెక్కింగ్లు అలా హిమాలయాలు ఎక్కపడుతున్నాం. అంతమంది ఎక్కుతున్నారని చేస్తున్నాం. ఎక్కలేరా మంచి లొకేషన్, మంచి ఎక్స్పీరియన్స్. ఇదిగో ఇది ట్రెక్కింగ్, ఇది ప్లేస్, ఇది ఏరియా చూడు. చలో చలో చూపిస్తా ఇంటికి వెళ్ళాక. యూట్యూబ్లో పెట్టేస్తాను డైరెక్ట్గా. యూట్యూబ్లో పెడతాను. మొత్తం అడవి అడవి. కానీ ఒక విషయం ఏంటంటే ఒక్క జంతువు కూడా లేదు రాత్రి నుండి 2 days. ఎన్ని తిరిగాం కానీ ఒక్క జంతువు కూడా కనబడలేదు. అంటే ఈవెన్ ఒక కుక్క కానీ మేక కానీ కూడా కనబడలేదు. కుక్క, మేక, పిల్లి మా జ్ఞానేశ్వరం తప్ప ఇంకెవరు కనబడలేదు. ఒకే ఒక జంతువు మా జ్ఞానేశ్వరం వింతజీవి తప్ప ఇంకో వింతజీవి మా సింహాచలం ఉన్నాడు, వేరే విషయం. నో 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 సంస్కృతి వద్దు. చాలా ఎక్సైటింగ్ ప్లేస్, చాలా బాగుంది. చూడొచ్చుగా ఎన్ని అడవులు. ఇలాగ ఎక్కడ కదా కూర్చుంటాను నేను, ఇలాగ ఎక్కడ కదా కూర్చుంటాను. చెప్పలేరు కానీ పద. జ్ఞానాశాలకు ఇంకా గట్టి తిప్పాడు. అన్ని వెదురు కర్రలు, వెదురు చెట్లు. ఆ వెదురు కర్రలు దొరికితే తలపడిపోయాయి. చాలా జాగ్రత్త, షార్ప్ ఉన్నాయి వాళ్ళు. మా పాటను ఏమైనా రాయి తగిలిందంటే ఇక మా టీవీ గారు తగిలినట్టు. పద పద పద. పద పద పద. పురుగులు, చిన్న చిన్న పురుగులు, ఇన్సెక్ట్స్ చాలా ఉన్నాయి, రకరకాలవి. దోమలు, ఈగలు. పర్లేదు వచ్చేస్తా. ఎక్కినప్పుడు భయపడాలి కానీ తేయడానికి ఎందుకు? అవురా అవురా కార్ తిప్పేలా, అవురా కార్ తిప్పలా.